హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్. ఆమె విసిగిపోయి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమె విసిగిపోయి అక్కడి నుండి వెళ్ళిపోయింది. షీ గాట్ ఫెడ్ అప్ అండ్ లెఫ్ట్ ద ప్లేస్. షీ గాట్ ఫెడ్ అప్ అండ్ లెఫ్ట్ ద ప్లేస్. ఫెడ్ అప్ అంటే విసిగిపోవడం. నేను నా ఉద్యోగంతో విసిగిపోయాను. నేను నా ఉద్యోగంతో విసిగిపోయాను. ఐఎమ్ ఫెడ్ అప్ విత్ మై జాబ్. ఐఆమ్ ఫెడ్ అప్ విత్ మై జాబ్. నేను అతనితో అప్పుడప్పుడు మాట్లాడతాను. నేను అతనితో అప్పుడప్పుడు మాట్లాడతాను. ఐ టాక్ టు హిమ్ ఎట్ టైమ్స్. ఐ టాక్ టు హిమ్ ఎట్ టైమ్స్. ఎట్ టైమ్స్ అంటే అప్పుడప్పుడు. సమ్ టైమ్స్, అకేషనల్లీ అని అర్థం వస్తుంది. నేను టీవీ అప్పుడప్పుడు చూస్తాను. నేను టీవీ అప్పుడప్పుడు చూస్తాను. ఐ వాచ్ టీవీ ఎట్ టైమ్స్. ఐ వాచ్ టీవీ ఎట్ టైమ్స్. నీ వల్ల నేను కొట్టబడ్డాను. నీ వల్ల నేను కొట్టబడ్డాను అంటే నీ వల్ల నేను దెబ్బలు తిన్నాను. ఇక్కడ బికాజ్ అంటే వల్ల అని అర్థం వస్తుంది. నీ వల్లే నేను దెబ్బలు తిన్నాను. ఐ వాజ్ బీటెన్ బికాజ్ ఆఫ్ యూ. ఐ వాజ్ బీటెన్ బికాజ్ ఆఫ్ యూ. వర్షం వల్లే మేము ఆలస్యం అయ్యాం. వర్షం వల్లే మేము ఆలస్యం అయ్యాం. వి గాట్ లేట్ బికాజ్ ఆఫ్ ద రైన్. వి గాట్ లేట్ బికాజ్ ఆఫ్ ద రైన్. ఆ రోజుల్లో ప్రజలు తమ కుటుంబంతో ఎక్కువసేపు గడిపేవారు. ఆ రోజుల్లో ప్రజలు తమ కుటుంబాలతో ఎక్కువ సమయం గడిపేవారు. బ్యాక్ ఇన్ ద డే పీపుల్ స్పెంట్ మోర్ టైమ్ విత్ దర్ ఫ్యామిలీస్. బ్యాక్ ఇన్ ద డే పీపుల్ స్పెంట్ మోర్ టైమ్ విత్ దర్ ఫ్యామిలీస్. బ్యాక్ ఇన్ ద డే అంటే ఆ రోజుల్లో, పూర్వం అని అర్థం వస్తుంది. బ్యాక్ ఇన్ ద డే అంటే ఇదొక ఇడియం. ఇది ఆ రోజుల్లో మొబైల్స్ లేవు. ఆ రోజుల్లో మొబైల్స్ లేవు. బ్యాక్ ఇన్ ద డే దెర్ వర్ నో మొబైల్స్. బ్యాక్ ఇన్ ద డే దెర్ వర్ నో మొబైల్స్. ఆ రోజుల్లో మొబైల్స్ ఉండేవి కావు. అతను నన్ను పట్టించుకోవడం లేదు. అతను నన్ను పట్టించుకోవడం లేదు. హీఈస్ ఓవర్ లుకింగ్ మీ. హీఈస్ ఓవర్ లుకింగ్ మీ. ఇక్కడ ఓవర్ లుకింగ్ అంటే పట్టించుకోవడం లేదు అని అర్థం వస్తుంది. పట్టించుకోకపోవడాన్ని ఓవర్ లుకింగ్ అంటాం. హీఈస్ ఓవర్ లుకింగ్ మీ. నిన్న మార్కెట్లో నన్ను చూసిన తర్వాత కూడా అతను నన్ను పట్టించుకోలేదు. నిన్న మార్కెట్లో నన్ను చూసిన తర్వాత కూడా అతను నన్ను పట్టించుకోలేదు. నిన్న మార్కెట్లో అంటే ఎస్టర్డే ఇన్ ద మార్కెట్. హీ ఓవర్లుక్డ్ మీ అంటే అతను నన్ను పట్టించుకోలేదు. ఈవెన్ ఆఫ్టర్ సీయింగ్ మీ, నన్ను చూసిన తర్వాత కూడా. ఎస్టర్డే ఇన్ ద మార్కెట్ హీ ఓవర్లుక్డ్ మీ ఈవెన్ ఆఫ్టర్ సీయింగ్ మీ. అతను కంపెనీలో తన స్థానాన్ని నిలుపుకోవాలని కోరుకుంటున్నాడు. అతను కంపెనీలో తన స్థానాన్ని నిలుపుకోవాలని అనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు రిటైన్ హిస్ పొజిషన్ ఇన్ ద కంపెనీ. హీ వాంట్ టు రిటైన్ హిస్ పొజిషన్ ఇన్ ద కంపెనీ. రిటైన్ అంటే నిలబెట్టుకోవడం, నిలుపుకోవడం, పట్టి ఉంచడం అని అర్థం వస్తుంది. కంపెనీలో ఏదైతే తన పొజిషన్ ఉందో అది అలాగే నిలబెట్టుకోవాలి అనుకుంటున్నాడు. అలా నిలబెట్టుకోవడాన్నే రిటైన్ అంటారు. హీ వాంట్స్ టు రిటైన్ హిస్ పొజిషన్ ఇన్ ద కంపెనీ. మేము మా కస్టమర్ల నమ్మకాన్ని నిలుపుకోవాలి. మేము మా కస్టమర్ల నమ్మకాన్ని నిలుపుకోవాలి. వీ నీడ్ టు రిటైన్ అవర్ కస్టమర్స్ ట్రస్ట్. వీ నీడ్ టు రిటైన్ అవర్ కస్టమర్స్ ట్రస్ట్. ట్రస్ట్ అంటే నమ్మకం. రిటైన్ అంటే నిలబెట్టుకోవడం. కస్టమర్స్ యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకోవడం. తల్లి పిల్లలపై ఒక కన్నేసి ఉంచుతుంది. తల్లి పిల్లలపై ఒక కన్నేసి ఉంచుతుంది. మదర్ కీప్స్ ఎన్ ఐ ఆన్ ద చిల్డ్రన్. మదర్ కీప్స్ ఎన్ ఐ ఆన్ ద చిల్డ్రన్. కీప్స్ ఎన్ ఐ అంటే ఒక కన్నేసి ఉంచడం, నిఘా ఉంచడం, క్లోజ్గా వాచ్ చేయడం, అబ్జర్వ్ చేయడం అని అర్థం వస్తుంది. ఉపాధ్యాయులు విద్యార్థుల కార్యకలాపాలపై నిఘా ఉంచారు. ఉపాధ్యాయులు విద్యార్థుల కార్యకలాపాలపై నిఘా ఉంచారు. టీచర్స్ కీప్ ఎన్ ఐ ఆన్ స్టూడెంట్స్ యాక్టివిటీస్. టీచర్స్ కీప్ ఎన్ ఐ ఆన్ స్టూడెంట్స్ యాక్టివిటీస్. ఇక్కడ కీప్ యాన్ ఐ అని వచ్చింది ఎందుకంటే టీచర్స్ ప్లూరల్ కాబట్టి. అదే సింగులర్ అయితే కీప్స్ అని వస్తుంది. కార్యకలాపాలు అంటే యాక్టివిటీస్, వాళ్ళు చేసే పనులు. వారు చేసే పనులపై ఒక కన్నేసి ఉంచారు, నిఘా ఉంచారు. థ్యాంక్ యూ.